రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు రవాణా సౌకర్యానికి కొండంత అండగా నిలిచేందుకు నారాయణ విద్యా వాహనం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి చారిత్రాత్మక వీఆర్సీ పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి చదువుల గురించి అడిగి తెలుసుకోవడమే కాకుండా వారిలో ఉత్సాహం నింపేందుకు స్వయంగా సైకిల్ తొక్కి సందడి చేశారు. నెల్లూరు నియోజకవర్గంలోని 23 ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థుల కోసం సుమారు 6 కోట్ల సొంత నిధులతో 2 విడతల్లో మొత్తం 10,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు వీఆర్సీ గ్రౌండ్ లో జరిగే తొలి విడత కార్యక్రమంలో 7,000 సైకిళ్లను అందజేస్తున్నామని, రాబోయే దసరా పండుగ కానుకగా 2వ విడతలో మిగిలిన 3,000 సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో హరినాథపురం వంటి దూర ప్రాంతాల నుంచి వీఆర్సీ పాఠశాలకు రాకపోకలు సాగించడానికి కాలినడకన 40 నిమిషాల పైగా ప్రయాణించాల్సి వచ్చేదని, దీనివల్ల పిల్లలు తీవ్ర అలసటకు ఒత్తిడికి గురయ్యేవారని శరణి గుర్తు చేశారు. నేను మీ శరణిని ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నేను వీఆర్ స్కూల్కి వచ్చానండి. రేపు సాయంత్రం 4 గంటలకి నారాయణ విద్యా వాహనం అనే ప్రోగ్రాం జరుగుతుందండి. ఇది మా నాన్నగారు తీసుకున్న ఇనిషియేటివ్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోతే భారతదేశంలో అవ్వచ్చు, ఏ ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి నేను అండగా ఉంటున్నాను, నెల్లూరు నాకు ఎంతో సహాయం చేసింది, నేను ఈ పొజిషన్కి వచ్చానంటే తప్పకుండా నెల్లూరు ప్రజల కారణం అని ఎలక్షన్స్ గెలవక ముందు మాకు చెప్పారండి. తప్పకుండా గెలిస్తే నేను ఎంతో కొంత చేస్తాను నిరుపేదలకి. మా నాన్నగారు ఒకప్పుడు వీఆర్ స్కూల్లో చదువుకున్నారు, దాని తర్వాత వీఆర్ స్కూల్లో ఉద్యోగం చేశారు. హరినాథపురంలో ఉండేవాళ్ళండి. హరినాథపురం నుంచి వీఆర్ స్కూల్కి రావాలంటే 4 కిలోమీటర్స్, అంటే 40 నిమిషాలు పడుతుంది కాళ్ళు నడకన రావాలంటే. రోజు పొద్దున ఒక 40 మినిట్స్, ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 40 మినిట్స్ ఇంటికి బ్యాక్ వెళ్ళాలంటే తప్పకుండా ఏ పిల్లోడికన్నా చాలా స్ట్రెస్ అవుతుంది. 100% నెల్లూరులో నిరుపేదలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నేను చదువుకున్నాను కాబట్టి ఇంత ఎదిగాను అని మాకు ఎప్పుడో చెప్పారు. మీరు ఒక కుటుంబంగా అండగా ఉండాలి అని. సో ఈరోజు రేపు జరిగేపోయే ప్రోగ్రాం అండి 6 కోట్లు టీడీపీ అమౌంట్ కాదండి, ఇది గవర్నమెంట్ అమౌంట్ కాదు. మా నాన్నగారు కేవలం ఒకటి చెప్పారు, నేను ఇంకా మన కుటుంబం అండగా ఉండాలి అని. 10,000 బైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి 2 ఫేజెస్లో. ఫేజ్ 1 7,000 బైసైకిల్స్ రీపిస్తున్నాము. నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 23 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 23 గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి మేము రేపు సైకిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. 7,000 సైకిల్స్ ఇస్తున్నాం. అండ్ మళ్ళీ దసరా ఫేజ్ 2కి 3,000 బైసైకిల్స్ ఇస్తాం. నాకు చాలా గర్వంగా ఉంది. మా నాన్నగారి దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. వీఆర్ స్కూల్ ఒకప్పుడు చూసేటట్టయితే పాములు తిరిగేవి, కప్పలు తిరిగేవి, అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత అభివృద్ధిగా చేస్తాము, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, ఇంత మంచి టీచర్స్ ఇస్తాము. ఇప్పుడు హై స్కూల్ తీసుకునేటట్టయితే 9th గ్రేడ్ దాకా కూడా నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఒలింపియాడ్ ఐఐటి ఫౌండేషన్ కూడా జరుగుతుంది.